హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమ్ముడు సిన్ని. సో ఈరోజు అయితే మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చామండి. సో ఇక్కడ కొన్ని రికార్డ్ చేద్దాం, వ్లాగ్ చేద్దాం ఇక్కడ. సరే పదండి వెళదాం. ఒకసారి ఈ హార్బర్ ఎలా ఉంది, ఇక్కడ ఎంత రష్గా ఉంటుంది, చేపల మార్కెట్ ఎలా ఉండదు, అలాగే షిప్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి, అదే బోట్లు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంట్రన్స్ తీసుకున్నట్లయితే అదిగో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫిషింగ్ హార్బర్ అని ఉంది. సో ఇదే గేట్ అండి. సో చూసారా, అవుట్ గేట్ ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం, అవుట్ గేట్ ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం అని ఉంది, ఇక్కడ రాసుంది. మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా రష్గా ఉందండి, మామూలుగా లేదు. హార్బర్ చూసారా ఎలా ఉందో, చాలా రష్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ 9 కావస్తుంది. ఒక్కసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా బాగుంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చూడు, చేపలు పట్టుకొచ్చేవాళ్ళు చేపలు పట్టుకొస్తున్నారు, సో చేపలు అమ్మేవాళ్ళు చేపలు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట, సూపర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారండి మార్కెట్ ఎలా ఉందో, చేపలు బాగా అమ్ముతున్నారు, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. సూపర్గా ఉంది, సూపర్, చాలా బాగుంది. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి, చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎదుర చాలా పెద్ద మార్కెట్ ఉంది, ఫిషింగ్ మార్కెట్. సో అక్కడ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, ఓకే. ఫ్రెండ్స్ చూసారండి ఇక్కడ ఎన్ని పీతలు ఉన్నాయో, మామూలుగా లేదు, చాలా ఉన్నాయి. సో ముందుకు వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. ఈరోజు మనకి డే బాగుందండి, ఎందుకంటే ఎలా ఉంటుందని నేను అనుకోలేదు, ఎందుకంటే మామూలుగా ఉంటుందని అనుకున్నాను. సో కానీ నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది, మార్కెట్ రష్గా ఉంది. సో ఇక్కడే మనం వ్లాగ్ చేద్దాం. ఈ మార్కెట్ మొత్తం చూపిస్తాను మీకు, తిప్పి మార్కెట్ మొత్తం చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చిందండి మార్కెట్, చాలా బాగుంది, సూపర్గా ఉంది. చాలామంది జనం ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ దగ్గర 9 కావస్తుంది. బోట్లన్నీ ఇప్పుడే వచ్చినట్టున్నాయి. మార్కెట్ చాలా రష్గా ఉంది. చేపలు కూడా చూపిస్తాను మీకు. నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎదరికెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. ఇంకెంత దూరం లేదు, వచ్చేసాము ఆల్రెడీ. మీరు చూస్తున్నట్టయితే చూసారా ఎలా ఉందో, ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది హార్బర్ మొత్తం. సో ఇదిగో చూసారు కదా, మొత్తం ఈ సైడ్ వెళ్తే మొత్తం అన్ని హార్బర్లో బోట్స్ ఉన్నాయండి, మొత్తం అన్ని బోట్సే ఈ లైన్లో వెళ్తే. సో ఇది ఈ లైను ప్లస్ మనం ఈ లైన్ కూడా కవర్ చేద్దాం. ఈ లైన్ మార్కెట్ అండి, చేపల మార్కెట్, చేపలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వెళ్దాం, రండి. నెక్స్ట్ అదంతా మొత్తం కవర్ చేద్దాం. సో ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం కత్తిపేటలు, చాకులు, నైఫ్లు అమ్ముతున్నారు. సో చూసారు కదా, చేపల మార్కెట్ మామూలుగా లేదు, చేపల మార్కెట్ చాలా బాగుంది. సో మీరు ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే అదిగో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, హార్బర్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది కాదు, చాలా బాగుండేది కాదు, చేపల మార్కెట్ చేసుకోవడానికి బాగుండేది కాదు, చేపల మార్కెట్ చేసుకోవడానికి బాగుండేది కాదు. సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు టీవీలో అదే మనకి ఇక్కడ బోట్లు 40 బోట్లు తగలబడిపోయినాయి కదా. సో ఇదే ప్లేస్, ఇది ఇక్కడే తగలబడిపోయినాయి వెనకాల. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా చేపలు ఎలా ఉన్నాయో. చూసారు కదా చేపలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. చేపలు చూసారా ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా, మామూలుగా లేవు, చాలా ఫ్రెష్ అండి, తాజా చేపలు. ఇవి తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. తాజా చేపలు అన్నమాట. ఎన్ని ఉన్నాయి చూడండి, మామూలుగా లేదు చేపలు. ఇదంతా మార్కెట్ అండి, ఫిషింగ్ మార్కెట్. చూసారు కదా. సో రోడ్డుకి 2 సైడ్లు కూడా అమ్ముతున్నారు. ఒక సైడ్ చేపలు, ఒక సైడ్ మొత్తం 2 సైడ్లు కలిపి మొత్తం అమ్ముతున్నారు అన్నమాట. చూసారు కదా, సూపర్గా ఉంది మార్కెట్ అయితే మాత్రం. నాకు కొంచెం భయం వేసిందండి, ఇక్కడ రికార్డ్ చేద్దామంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరైనా ఏమన్నా అంటారేమో అని భయం వేసింది. అయినా పర్లేదు, రిస్క్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం రిస్క్ చేయాలి. చూసారు కదా చేపలు. సో ఆ సైడ్ కూడా అమ్ముతున్నారు చేపలు, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. సో ఇంత పెద్ద మార్కెట్ ఈరోజు నేను చాలా అదృష్టవంతుందండి, ఎందుకంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టవంతుడిని కూడా. ఇలా ఉంటుందని మార్కెట్ అనుకోలేదు నేను. సో పబ్లిక్లోకి వచ్చి రికార్డ్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. తప్పదు మరి, నేను సక్సెస్ అవ్వాలంటే, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా చేయవలసిందే.
చూసారా చేపలు, పెద్ద పెద్ద చేపలు పట్టుకుని వస్తున్నారు మార్కెట్. ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చాలా బాగుంది, చాలా రష్గా ఉంది. చాలా క్లియర్గా చూపిస్తాను మీకు, మొత్తం ప్రతిదీ చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి, హార్బర్ స్టార్టింగ్ పాయింట్ కాడి నుంచి మొత్తం అంతా క్లియర్గా నోట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. రెడీగా ఉండండి, ఇంకా చాలా చాలా ముందు మంచి మంచి లొకేషన్ ఉంది, అది చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోద్దండి. సూపర్ ఉంది. సరే చేపలు మామూలుగా లేవు, ఎలా ఉన్నాయి చూడండి. మార్కెట్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో అటు సైడ్ సముద్రం ఉంది, షిప్స్ చాలా వచ్చినాయి అండి. ఎర్లీ మార్నింగ్ కదా, షిప్స్ చాలా వచ్చేసినాయి. సో అందుకే చాలా రష్గా ఉంది మార్కెట్. చూపిస్తాను రండి. సో ఇక్కడ చూడండి చేపలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. సూపర్గా ఉంది కదా మార్కెట్ బాగుంది కదా, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది మార్కెట్. చాలా తక్కువ చేపలు మొత్తం కవర్ చేస్తాను చూడండి, చేపలు సూపర్గా ఉంది మార్కెట్. సో ఆ సైడ్ చూసినట్టయితే అది కూడా మార్కెట్ అండి. సో చేపలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చేపలు హైలైట్గా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ హార్బర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి చూడండి. ఇంతకుముందు మీరు టీవీలో చూస్తుంటారు 40 బోట్లు తగలబడిపోయినాయి విశాఖపట్నంలో అని పేపర్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది కదా. సో అది ఇక్కడే, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, సో కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతుంది చూసారు కదా. ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది, వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఎక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చేపలు, అంటే మామూలుగా ఒక 2 టన్నులు 3 టన్నులు ఉండే చేపలు కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా. ఇంకా ఎదరికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, హార్బర్ మొత్తం తిరిగి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో, మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా చేపలు వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ 9 అయింది కదా, బోట్స్ అన్నీ వచ్చేసినాయి అండి, ఇప్పుడే వచ్చినాయి బోట్స్ అన్నీ. సో అందుకే చేపలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను, ప్రతిదీ మీకు చూపిస్తాను, ఓకేనా.